Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. డైరెక్టర్స్ బెస్ట్ ఇంటర్వెల్ సిరీస్ కి స్వాగతం. ఈ సిరీస్ లో వీడియోస్ వచ్చి తెలియకుండానే 10 months దాటిపోయింది. ఈ సిరీస్ ఫ్యాన్స్ కి సారీ. ఎప్పటినుంచో ఈ సిరీస్ లో వీడియోస్ కంటిన్యూ చేయమని కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. ఇకపై రెగ్యులర్ గా వస్తాయి. సో నెక్స్ట్ డైరెక్టర్ బెస్ట్ ఇంటర్వెల్స్ కావాలో కామెంట్ చేయండి. ఇక ఈ ఎపిసోడ్ లో మనం చూడబోతున్నాం బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ బెస్ట్ ఇంటర్వెల్స్. ప్రెజెంట్ ఉన్న టాప్ డైరెక్టర్స్ లో సుకుమార్ టేకింగ్ డిఫరెంట్. తను కథని చెప్పే విధానం, క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసే విధానం, కథకి బ్రేక్ ఇచ్చే విధానం అండ్ ముగించే విధానం అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. పర్టికులర్ గా ఇంటర్వెల్ సీన్స్ అయితే బుర్రకు పదును పెట్టే విధంగా ఉంటాయి. తన ఇనిషియల్ స్టేజ్ లో చేసిన ఆర్య 100% లవ్ అండ్ ఆర్య 2 వంటి 1-2 సినిమాలు తప్ప. బట్ సినిమాకి మేజర్ గా ఉండే కాన్ఫ్లిక్ట్ మొదలయ్యేది సుకుమార్ సినిమాలో ఇంటర్వెల్స్ కే. 100% లో మూవీ మొత్తం తిరిగేది ఈగోస్ పైనే. అయితే ఆ ఈగో క్లాషెస్ వల్ల ఇద్దరు దూరంగా వెళ్లిపోయి కొన్నేళ్లు కలవకుండా చేసే సిచ్యువేషన్ ప్రీ ఇంటర్వెల్ కి వస్తుంది. బాలు తిరిగి కాలేజ్ టాపర్ అయినా కూడా మహాలక్ష్మి అజిత్ ఈస్ గ్రేట్ అనే డైలాగ్ తో కాన్ఫ్లిక్ట్ మొదలై మూవీకి ఇంటర్వెల్ పడుతుంది. కట్ చేస్తే కొన్నేళ్లు వీళ్ళు కలవరు. ఇక ఆర్య మూవీలో ఆర్య గీత వెనకాల ఎంత వెంట పడినా, ఎంత విసిగించినా ఫీల్ అవని గీతకు కూడా కోపం వస్తుంది. ఆర్యపై అసహ్యం కలిగేలా చేస్తుంది ఆర్య ఇంటర్వెల్. ఇలా తన ప్రతి మూవీలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ మొదలయ్యేది ఇంటర్వెల్స్ కే. సో లేట్ చేయకుండా సుకుమార్ గారి టాప్ 5 బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్ ఏంటో మాట్లాడుకుందాం పదండి. ఇప్పటికే ఈ సిరీస్ లో చాలా మంది డైరెక్టర్స్ పై వీడియోస్ చేశాం. మిస్ అయి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్లి చెక్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మినీ స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. నెంబర్ 5 పుష్ప బేసిక్ గా ఒక బ్రిలియంట్ ఫిల్మ్. మూవీలో ఫస్ట్ హాఫ్ వరకు ఒక రారెస్టిక్నెస్ ని ఫీల్ అవుతాం. బన్నీ మార్వెలస్ పర్ఫార్మెన్స్, సుకుమార్ టేకింగ్, మిరోస్లా కోబా సినిమాటోగ్రఫీ, డిఎస్పీ మ్యూజిక్. టెక్నికల్ గా ఫస్ట్ హాఫ్ వరకు సుకుమార్ సినిమాలోనే ది బెస్ట్. బట్ సెకండ్ హాఫ్ గురించి నన్ను అడగద్దు, అదేంటో సుకుమార్ కే తెలియాలి. ఇలాంటి ఒక కమర్షియల్ సినిమాతో సుకుమార్ కి ఆడియన్స్ బుర్రలకి పదును పెట్టే ఛాన్స్ లేకపోయినా ఒక మాస్టర్ నిచ్చి బ్రేక్ ఇస్తాడు. పుష్పరాజ్ క్యారెక్టర్ లో డెప్త్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణం అండ్ మనుషుల వల్ల కావచ్చు. కొండారెడ్డి 5 లక్షలు ఇస్తా అంటే 4% ఇస్తే చాలని 4 లక్షలు మాత్రమే తీసుకుంటూ వాళ్ళనుకునే కూల్నా కొడుకు నుంచి పార్ట్నర్ అవుతాడు. మంగళం సీనికి సిగరెట్ అంటించేప్పుడు కావాలనే పుల్లని వెనక పెడతాడు. అక్కడ తలవంచిన మంగళం సీనును చూసి క్యారెక్టర్ డిసైడ్ అవుతాడు తలవంచే రకం కాదని. అలానే పుష్పరాజ్ గురించి ఒక ఐడియా తెచ్చుకున్న మంగళం సీను ఇలా అంటాడు, ఇంకోసారి చెప్పేటట్లేదులే. ఇక సుక్కు అనే సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ మొదలైంది ప్రీ ఇంటర్వెల్స్ లో. శ్రీవల్లి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి పేరు లేదని పుష్పరాజుని అవమానిస్తారు. వాళ్ళ అమ్మకి దెబ్బ తాగడంతో హాస్పిటల్లో పెడతారు. అప్పుడే డిసైడ్ అవుతాడు ఎలా అయినా ఎదగాలి అని. ఇక మంగళం సీన్ తో డీల్ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు పుష్పరాజ్ అంటే ఏంటో ఒక శాంపిల్ చూపిస్తాడు. టన్నుకి 50 లక్షలు అడుగుదామని వెళ్ళినవాడు ఆల్రెడీ ఇదే టాపిక్ పై ఒకరిని వేసేయడంతో రిస్క్ ఎక్కువని కోటి అడుగుతాడు. పుష్పరాజ్ ఆ రైవలరీ కావాలనే కోటి అడుగుతాడు. వాళ్ళు ఏం చేయబోతారో పుష్పకి తెలుసు. ఇక సైలెంట్ గా వెళ్ళిపోతుంటే ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదని మనం చూస్తాం. ఆ టైంలో తిరిగి వచ్చి మంగళం సీన్ ఫోన్ లోనే చెన్నైకి కాల్ చేసి డీల్ మాట్లాడతాడు. ఈ యాక్షన్ బ్లాక్ మూవీకే హైలైట్. అండ్ ఈ డైరెక్ట్ తో తనేంటో మంగళం సీన్ కి అర్థమయ్యేలా చేస్తాడు. నువ్వు విడిసేసినావు కాబట్టి నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా. ఫైరా ఎందుకంటే ఒక కమర్షియల్ మూవీ నుంచి బెస్ట్ ఇంటర్వెల్ ని ఎక్స్పెక్ట్ చేయలేం. అలా ఈ లిస్ట్ లో 5th ప్లేస్ లో ఉంది పుష్ప ఇంటర్వెల్. నెంబర్ 4 జగడం. టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ జమ్. రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసుకునే రామ్ ఫిల్మోగ్రఫీలో కూడా ఇలాంటి ఒక జమ్ ఉందంటే అది సుకుమార్ మ్యాజిక్ అండ్ రామ్ పోతినేని అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. కొన్ని మిస్టేక్స్ వల్ల మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. ఎవరికైనా ఈ మూవీ ఫ్యాక్స్ రివ్యూ అండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ పై వీడియో కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. వింటేజ్ మూవీ రివ్యూ సిరీస్ లో చేద్దాం. నన్ను అడిగితే ఈ మూవీ టాలీవుడ్ నుంచి వచ్చిన నాయకుడు అని చెప్తా. 18 years కే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన రామ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చిన్నప్పటి నుంచి రౌడీ అవ్వాలని ఫిక్స్ అయిన హీరో. ప్రతి చిన్న సిచ్యువేషన్ ని తనకి అనుగుణంగా వాడుకునే హీరో. చిన్నప్పుడు గడప తగిలిందని ఏడుస్తూ ఉంటే ఆ గడపని ఫాదర్ కొడుతుంటే సాటిస్ఫై అవుతాడు. తనొకరిని కొడితేనే తన లెవెల్ మారుతుంది తప్ప తల వంచితే కాదని నమ్మిన హీరోకి మెయిన్ విలన్ ని టచ్ చేసే ఛాన్స్ ఇంటర్వెల్ కి వస్తుంది. బేసిక్ గా సినిమాలో మెయిన్ విలన్ పై హీరో దెబ్బ పడిందంటే సినిమా అక్కడికి అయిపోయినట్టే. తర్వాత చూడడానికి కూడా ఏం ఉండదు. బట్ జగడం సినిమాలో మాణిక్యం అనే ఒక పెద్ద రోడ్డుపై అనుకోకుండా చేపడితే సినిమాలో అసలైన కథ మొదలవుతుంది. ఎప్పటినుంచో శ్రీను జరగాలనుకున్నదే జరిగింది. ఆ సిచ్యువేషన్ ని సీను డీల్ చేసిన విధానం తన రేంజ్ నే మార్చేస్తుంది. చెప్పాలంటే ఈ సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ మొదలయ్యేది కూడా ఇక్కడే. ఈ సీన్ కి డిఎస్పీ ఇచ్చిన మ్యూజిక్, రామ్ పర్ఫార్మెన్స్ అండ్ సుకుమార్ టేకింగ్ పీక్స్. అసలు ఇప్పుడు ఏం జరగబోతుందన్న ఇంట్రెస్ట్ తో ఆడియన్స్ బయటకు వస్తారు. డెఫినెట్లీ ఆ టైం కి టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ ఇది. నెంబర్ 3 రంగస్థలం. సుకుమార్ లాంటి అల్ట్రా క్లాస్ డైరెక్టర్ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే మాస్ కమర్షియల్ మూవీ తీస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ రంగస్థలం సినిమాతో కమర్షియల్ సినిమా అంటే ఇలా కూడా ఉంటుందని చెప్తూ సాంగ్స్, యాక్షన్, ఎమోషన్, స్క్రీన్ ప్లే అన్నిట్లో కూడా ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక 80s బ్యాక్ డ్రాప్ లో సినిమాలు ఎన్నో చేయో లెక్క లేదు. ఈ మూవీ ఇంటర్వెల్ కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్ కి కుమార్ బాబు నామినేషన్ వేయడం వంటి టర్నింగ్ తో పడుతుంది. అప్పటి వరకు ప్రెసిడెంట్ పేరు చెప్తేనే ఊరి జనాలు భయపడతారు. అలాంటి టైంలో చిట్టుబాబు ప్రెసిడెంట్ మనిషిని చిత కొట్టడం ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవల్యూషన్ సీన్ ఇన్ TFI.
ఆ టేకింగ్ సినిమాటోగ్రఫీ, చరణ్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ. ఇక్కడ రైజ్ అయిన సినిమా ఎక్కడ ఆగకుండా ఇంటర్వెల్ టైంకి వచ్చేసరికి పీక్స్ కి వెళ్ళిపోతుంది. బేసిక్ గానే సుకుమార్ సినిమాలో స్క్రీన్ ప్లే టైట్ గా ఉంటుంది. అందులోనూ ఈ సినిమాలో ఉండే స్క్రీన్ ప్లే అయితే అసలు ఊపిరి తీసుకునేవదు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక డైరెక్ట్ గా నామినేషన్ వేయడానికి వెళ్లే సీన్, పేరు మర్చిపోయిన ఊరి జనంతో పాటు ఆ ప్రెసిడెంట్ కి కూడా తన పేరు గుర్తు చేసే సీన్, చిట్టుబాబు కుమార్ బాబుల స్వీట్ వార్నింగ్ సినిమాకు రేంజ్ హైని తీసుకొస్తాయి. బట్ ఇంటర్వెల్ కార్డ్ ని అక్కడ వేయకుండా ప్రకాష్ రాజ్ బతకడని చెప్పడంతో హాస్పిటల్లో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. అలా ఊపిరి బిగబెట్టేలా చేస్తుంది ఈ ఇంటర్వెల్. నెంబర్ 2, నాన్నకు ప్రేమతో. అభిరామ్ వాళ్ళ నాన్న రమేష్ చంద్ర ప్రసాద్ ని చీట్ చేసిన కృష్ణమూర్తి కౌటిల్యపై అభి రివెంజ్ తీర్చుకునే చిన్న ప్లాట్ తో తెరకెక్కిన ఈ ఫిల్మ్ సుకుమార్ క్రియేటివిటీకి హద్దులేవని చెప్పింది. ప్లాట్ సింపుల్ గానే ఉన్నా దాన్ని టేకప్ చేసిన విధానం, ప్రెజెంట్ చేసిన విధానం, ఎన్టీఆర్ లాంటి ఊరమాస్ హీరోని అల్ట్రా క్లాస్ గా ప్రెజెంట్ చేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యాడు. సేమ్ ఇంతకు ముందు జగన్లో చెప్పుకున్నట్టు ఈ సినిమాలో కూడా హీరో క్యారెక్టర్ లో చాలా డెప్త్ ఉంటుంది. క్యారెక్టరైజేషన్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. అభి ఏ సిచ్యువేషన్ లో అయినా అక్కడ ఉన్నాడు అంటే అది అవతల వాళ్ళు అనుకోవడం వల్ల కాదు, అభి కలవాలి అని అనుకుంటే మాత్రమే కలుస్తాడు. దీన్ని చాలాసార్లు మూవీలో చూపించాడు. అండ్ ఈ ఇంటర్వెల్ బ్లాక్ లో కూడా ఫస్ట్ టైం దివ్య బాయ్ ఫ్రెండ్ గా వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్లిన అభి తను ఎవరని కృష్ణమూర్తికి తెలియాలని ఇదంతా ప్లాన్ చేస్తాడు. ప్యారిస్ లో ఎక్కడో బర్త్డే జరుపుకోవాల్సిన కృష్ణమూర్తి ప్రిన్స్ ఆఫ్ మొరాకోని కలవడానికి లండన్ లో ఉన్నాడు అనుకున్నాడు. కానీ ఆ ప్రిన్స్ ఆఫ్ మొరాకో అభినే అని తను కలవాలి అనుకున్నాడు కాబట్టే లండన్ లో ఉన్నాడని తెలుసుకుంటాడు. మీరు కలవాలనుకున్న మొరాకన్ ప్రిన్స్ నేనే. సో మీరు టైం ఇస్తేనే ఇక్కడికి రాలేదు, నేను కలవాలనుకున్నాను కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ఎవరి కోసం టైం వేస్ట్ చేయని కృష్ణమూర్తి తన కూతురు లైఫ్ ని డిసైడ్ చేయడానికి 5 నిమిషాలు తీసుకుంటాడు. బట్ ప్రిన్స్ ఆఫ్ మొరాకో ప్లేస్ తో స్లాట్ బుక్ చేసుకున్న హ్యాపీ 2 మినిట్స్ లోనే తన పని ఫినిష్ చేసుకుంటూ కృష్ణమూర్తికి 58 నిమిషాలు వేస్ట్ అయ్యేలా చేస్తాడు. ఇక్కడ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ సిచ్యువేషన్ అర్థమైతే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తాయి. సుకుమార్ బ్రిలియన్స్ కి ఇదొక ఎగ్జాంపుల్. అయితే ఇంటర్వెల్ కార్డ్ ని ఇక్కడ వేయకుండా ఎన్టీఆర్ ప్లాన్స్ అన్ని వింటూ ఒక పక్క షాక్ అయినా తనేంటో తెలుసుకున్నాక ఇచ్చే ఈ బ్రేక్ సుకుమార్ బ్రిలియన్స్ ఏంటో చూపిస్తుంది. అక్కడ జరిగే సిచ్యువేషన్ నిజం కాదని మనం క్లైమాక్స్ లో తెలుసుకున్నా ఈ ఇంటర్వెల్ ఇచ్చే కిక్ మాత్రం వేరే లెవెల్. Now it is break time. బేసిక్ గా టాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు రావడమే రేర్. అందులోనూ ఇలాంటి ఇంటర్వెల్స్ అంటే ఇంకా రేర్. ఇక ఈ లిస్ట్ లో నెంబర్ 1 నేనొక్కనే. సుకుమార్ బెస్ట్ వర్క్ టిల్ నౌ అని చెప్తా. ఇప్పుడంటే పాన్ ఇండియా ట్రెండ్ వచ్చేయడంతో హాలీవుడ్ సినిమాలని చెప్పుకుంటున్నాం. బట్ 2014లోనే అసలు హాలీవుడ్ సినిమాని ఇండియాలో తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించాడు సుకుమార్. టాప్ విజువల్స్, బెస్ట్ యాక్షన్, తోప్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ డీటెయిలింగ్ అండ్ మహేష్ బాబు బెస్ట్ పర్ఫార్మెన్స్. ఎవరికైనా 1 నేనొక్కనే వింటేజ్ రివ్యూ కావాలంటే కమెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ ఏ మూవీకి వస్తే దాన్ని రివ్యూ చేద్దాం. ఇక ఈ మూవీ ఇంటర్వెల్ విషయానికి వస్తే మూవీలో హీరో ఒక సైకలాజికల్ డిజార్డర్ తో బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్నల్ని చంపేసిన ముగ్గురిని చంపడమే ధ్యేయంగా వాళ్ళని ఊహించుకుంటూ చంపేసా అనుకుంటాడు. అయితే ఎప్పుడైతే ఈ డిజార్డర్ తనకుందని హీరోయిన్ ప్రూవ్ చేస్తుందో తనలో ఒక భయం మొదలవుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండానే బ్రతికేస్తుంటాడు. చివరికి లవ్ లో ఉన్న టైంలో ప్రీ ఇంటర్వెల్ కి సమీరాపై అటాక్ జరిగే టైంలో నార్మల్ గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే ఇక్కడ ఒక డైలాగ్ సుకుమార్ లో ఉన్న క్లాసీ మాస్ డైరెక్టర్ గురించి చెప్తుంది. గౌతమ్ ఇది అబద్ధమే అనుకున్నా తనకు ఆ సిచ్యువేషన్ నచ్చదు. రౌడీస్ హీరోయిన్ పై అటాక్ చేయడం ఇది నిజమైన అబద్ధమైన నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను సమీరా. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే మేడ్ మ్యాక్స్. అసలు తను వెతుకుతున్న ముగ్గురులో ఒకరు డైరెక్ట్ గా కనిపించడం, వాడితో మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి సింపుల్ గా చంపేయడం, సౌండ్ విన్న సమీరా వాష్రూమ్ కి రావడంతో గౌతమ్ కి నిజమేమో అని డౌట్ వచ్చినప్పుడు ఇచ్చే పర్ఫార్మెన్స్. ఇంటర్వెల్ బ్యాంక్ తో తనకి గతం ఉందని ఫిక్స్ అయిపోతాడు గౌతమ్. సౌండ్ రాకూడదే. వాడు నిజమా సమీరా? వాడు నిజమా? లేగో లేగో సుకుమార్ టేకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. తన కెరీర్ లోనే ది బెస్ట్ ఇంటర్వెల్ ఇది. ఇలాంటి ఒక ఇంటర్వెల్ ని 2014లో టాలీవుడ్ లో చూస్తామని ఎవరు గెస్ట్ చేస్తున్నాం. అలా ఆడవైజ్ చూస్తే 1 నేనొక్కనే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, జగడం అండ్ పుష్ప, సుకుమార్ టాప్ 5 బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్. వీటిలో ఏమైనా చేంజెస్ ఉన్నాయని మీకు అనిపిస్తే మీ టాప్ 5 బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్ ని ఆర్డర్ వైస్ కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ ఇంటర్వెల్స్ ని కూడా. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది సుకుమార్ బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్ ఎపిసోడ్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ డైరెక్టర్ బెస్ట్ ఇంటర్వెల్స్ కావాలో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.